పీసీఓడి అనేది ఇవాళ రేపు చాలా ప్రాబ్లమ్‌గా ఉంది అందరికీ. ఈ పీసీఓడి వలన ఏమవుతదంటే ఎవ్రీ మంత్ ఎగ్ అనేది రిలీజ్ గాదు. మామూలుగా ఏంటంటే ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయ్యే వాళ్ళకి కొద్దిగా ప్రెగ్నెన్సీ రావడంలో అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏమవుతదంటే వీళ్ళకు హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే కొన్ని మన బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ అవన్నీ ఎగ్ మీద యాక్షన్ చేసి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తాయన్నమాట. సో వీళ్ళకి ఈ పీసీఓడి వాళ్ళకేంటంటే హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ తోటి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ కాదు. చాలా మట్టుకు వీళ్ళకి మెన్స్ట్రుయేషన్ అనేది రెగ్యులర్‌గా ఉండదు వీళ్ళకి. మెన్స్ట్రల్ రెగ్యులేషన్ సరిగ్గా లేకపోతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీళ్ళకేంటంటే జనరల్‌గా పీసీఓడి పేషెంట్స్‌లో వాళ్ళకి ఒబేసిటీ అనేది ఉంటది. అంటే కొద్దిగా లావుగా ఉంటారు. నార్మల్ వాళ్ళకంటే కొద్దిగా వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటది. కొంతమందికి అట్లా వెయిట్ ఎక్కువకుండా ఉండకపోవచ్చు. వీళ్ళకు 4 మంత్స్‌కి ఒకసారి, 5 మంత్స్‌కి ఒకసారి పీరియడ్స్ రావచ్చు. లేకపోతే ఇర్రెగ్యులర్ ఉన్నందుకు వాళ్ళు మెడిసిన్ తీసుకుంటేనే పీరియడ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటదనమాట. సో దీంతో పాటు వాళ్ళకు ఇంకా ఈస్ట్రోజన్స్, హైపర్ ఈస్ట్రోనిమియా అని అంటారనమాట. అంటే ఈ ఈస్ట్రోజన్స్ అనేటివి వాళ్ళకి ఎక్కువుండి ఇంబాలెన్స్ లాగా వాళ్ళకు అవుతుందనమాట. దాంతో పాటు ఇంకా షుగర్ లెవెల్స్ అంటే గ్లూకోజ్ హైపర్ షుగర్లు అనేది వీళ్ళ బాడీలో ఉంటుంది. సో దానికోసం ఏమవుతదంటే వాళ్ళకు డయాబెటిస్ అంటే ప్రీ డయాబెటిక్ స్టేట్‌లో గానీ, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు దాన్ని. అలాంటి స్టేట్‌లో ఉండి వాళ్ళకి ఈ హార్మోన్స్ మీద అన్నిటి మీద ప్రభావం ఉండి ఒబేసిటీ ఒకటి స్టార్ట్ అవుతది. దాంతో పాటు వాళ్ళు ఏంటంటే కొద్దిగా లిథార్జిక్‌గా కావడము, అలా బాడీ మీద హెయిర్ రావడము, బాడీ మీద పిగ్మెంటేషన్ రావడము అలాంటివి జరుగుతుంది. సో వీళ్ళు మొదటి నుంచి ఎప్పుడైతే పెళ్ళయి ప్రెగ్నెన్సీ రావాలని ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు తప్పకుండా వెయిట్ కంట్రోల్ చేయాలి. సపోజ్ ఏమన్నా థైరాయిడ్ ఉన్నదనుకోండి, అలాంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేకుండా మెడిసిన్స్ వాడాలి. రెగ్యులర్‌గా పీరియడ్ రావడానికి హార్మోన్ టాబ్లెట్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళేంటంటే కొద్దిగా వెయిట్ మీద కాన్సంట్రేషన్ పెట్టి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేటట్టు చూసుకుంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సపోజ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు డైట్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తినకుండా కొద్దిగా హై ప్రోటీన్ ఫుడ్ తినుకుంటూ ఎక్సర్సైజ్ లాంటివి చేసి జంక్ ఫుడ్, పొటాటోస్ అంటే బయట తినే ఫుడ్ అలాంటివన్నీ అంటే మైదా ఉండే ఫుడ్ ఇలాంటివన్నీ వాళ్ళు స్టాప్ చేసి అంటే వెయిట్ అంటే ఎక్సర్సైజ్ ప్రోగ్రాంలో ఉండి రెగ్యులర్ వాకింగ్ అంటే సపోజ్ వాళ్ళు ఒక 80 కేజెస్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 10% ఆఫ్ దేర్ బాడీ వెయిట్ కానీ 60 కేజెస్ ఉన్న వాళ్ళు ఒక 5% ఆఫ్ దేర్ బాడీ వెయిట్ తక్కువ చేస్తే వాళ్ళకు రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చినప్పుడు ఓవ్యులేషన్ కూడా అయ్యే అవకాశం ఉంటదనమాట. సో దాంతోటి వాళ్ళు ప్రెగ్నెంట్ కావచ్చు. సపోజ్ వాళ్ళకు పీసీఓడి ఉండి ఇంకా 4 ఏళ్ళయింది, 3 ఇయర్స్ అయింది ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని చేస్తాము. చాలా పెద్ద సిస్ట్‌లుంటే వాటిని డ్రిల్లింగ్ చేయడం జరుగుతుంది. మొత్తం లోపల హిస్టోస్కోపీ, లాప్రోస్కోపీ, ఎండోమెట్రియల్ బయాప్సీ అవన్నీ చేసి రెక్టిఫై చేసుకొని అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో వాళ్ళకి చాలా డెఫినెట్‌గా ఒక 80% సక్సెస్ రేట్ మాత్రం ఉంటుందండి. ఈ పీసీఓడి ఉన్నప్పుడు లాప్రోస్కోపీ చేసినప్పుడు ఏం చేస్తామంటే గర్భసంచి లోపలనే కాకుండా బయట కూడా ట్యూబ్స్ చెక్ చేసుకొని అండ్ సపోజ్ పెద్ద పెద్ద సిస్టులు ఉన్నాయనుకోండి, వాటిని డ్రిల్లింగ్ చేసి మొత్తం దానిలో నుంచి వాటర్ తీసేస్తాం. వాటర్ తీసిన తర్వాత పీసీఓడితో పాటు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కనుక మనం కనుక్కోవచ్చు. లైక్ ఎండోమెట్రియోసిస్, ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, అలాంటివన్నీ ఎడిషన్స్ కానీ ఏమన్నా ప్రీవియస్గా ఏమన్నా టీబీ ఉన్నదా అవన్నీ చూస్తాము. చూసిన తర్వాత ఏంటంటే ఎండోమెట్రియల్ బయాప్సీ చేసి అందులో హార్మోనల్ లెవెల్స్ చూసుకోవచ్చు. అంటే ఫస్ట్ మన పీరియడ్లో ఏమవుతుందంటే ఫస్ట్ 15 డేస్ ఒక హార్మోన్, సెకండ్ 15 డేస్ ఒక హార్మోన్ రిలీజ్ చేయడం ఉంటుంది. సో ఎలా ఉంది అంటే వెదర్ ఎండోమెట్రియం ఈజ్ కరస్పాండింగ్ టు ది పీరియడ్ ఆఫ్ ఇది అని మనము చూసుకోవడం జరుగుతుంది. సో పీసీఓడి అనేది జనరల్‌గా పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. కాకుంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి అంటే ప్యూబర్టల్ ఏజ్‌లో రాగానే పిల్లలకి కొంతమంది 6 ఇయర్స్‌కి ఒకసారి పీరియడ్ అనేది రాదు వాళ్ళకు. 6 మంత్స్‌కి ఒకసారి, 3 మంత్స్‌కి ఒకసారి అవుతుంది. వాళ్ళకు చిన్నప్పటి నుంచే ఏం చేయాలి, వెయిట్ మెయింటెనెన్స్ చేయాలి. వాళ్ళు వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, సమ్ స్పోర్ట్స్
అలాంటివి కానీ పీరియడ్ గురించి మాత్రం ఒక ఐడియా ఉండాలన్నమాట వీళ్ళకి ఎలా వస్తుంది అనేది. ఎందుకంటే అలాంటి వాళ్ళకే ఫ్యూచర్లో పీసీఓడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే చిన్నప్పుడు చాలా ఒబేసిటీ ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళకు ఫ్యూచర్లో కూడా పెళ్ళైన తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయిపోయి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది.